టీవీ ద సీన్ అండ్ సీన్. మీకు సిప్ గురించి తెలుసా? మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే వారికి దీని గురించి అవగాహన ఉంటుంది. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే క్రమంగా కొంత మొత్తం పెట్టుబడి పెట్టుకుంటూ పోవడం అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వారికి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయని నిపుణులు చెబుతుంటారు. గత చరిత్ర కూడా ఇదే చెబుతుంది. ముఖ్యంగా ఇక్కడ సిప్ విధానంలో నెలకు కొంత మొత్తం చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ పోతే అదిరిపోయే రిటర్న్స్ వస్తాయి. నెలకు 5,000, 10,000, 20,000 కావచ్చు. పెట్టుబడిని బట్టి రిటర్న్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల్లో అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే కాంపౌండింగ్. అవును, వాడుక భాషలో ఇది చక్రవడ్డీ అన్నమాట. అంటే వడ్డీపై వడ్డీ వస్తూనే ఉంటుంది. దీనివల్ల ప్రతి ఏటా ఆదాయం పెరుగుకుంటూ ఉంటుంది. వారెన్ బఫెట్ వంటి దిగ్గజ పెట్టుబడిదారులకు కూడా ఇదే సూత్రం అవలంబిస్తుంటారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా కాంపౌండింగ్ను ప్రపంచపు 8వ వింతగా అభివర్ణించారంటే దీని గురించి మీరు ఒక అంచనాకి రావచ్చు. అయితే నెలకు 20,000 సిప్ మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందా అంటే అవునని చెప్పాలి. ఇది రుజువైంది కూడా. ఒక ఫండ్లో నెలకు 20,000 సిప్ను 10 ఏళ్లలోనే కోటికి పైగా రిటర్న్స్ అందించింది. దీంట్లో టాపర్గా నిలిచింది క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. ఇక్కడ నెలకు 20,000 సిప్తో 10 సంవత్సరాల్లో చేతికి 1.4 కోట్లు వచ్చాయి. ఇక్కడ వార్షిక ప్రతిపదికను 27.73% చొప్పున రాబడి అందించింది. ఇక రెండో స్థానంలో కూడా క్వాంట్ నిలిచింది. క్వాంట్ ELSS ట్యాక్స్ సేఫర్ ఫండ్లో ప్రతి నెల 20,000 పెట్టుబడి పెట్టుకుంటూ పోతే చేతికి 95.38 లక్షలు వచ్చాయి. ఇక్కడ సగటున వార్షిక ప్రతిపాదికను 26.4% రాబడి వచ్చింది. ఇక నెలకు 20,000 పెట్టుబడితో ఏ ఫండ్ 10 ఏళ్లలో ఎంత రిటర్న్స్ ఇచ్చిందనేది చూద్దాం. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో 10 ఏళ్లలో 93 లక్షల రాబడి అందించింది. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్లో చేతికి 89 లక్షలు వచ్చాయి. SBI స్మాల్ క్యాప్ ఫండ్లో అయితే 78 లక్షల పైనే ఉంది. HSBC స్మాల్ క్యాప్ ఫండ్తో 10 ఏళ్లలో 77 లక్షలు వచ్చాయి. HDFC స్మాల్ క్యాప్ ఫండ్లో 20,000 సిప్తో 76 లక్షల రిటర్న్స్ వచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్లో 20,000 సిప్ 75 లక్షలు చేసింది. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో 74 లక్షలు వచ్చాయి. నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో రిటర్న్స్ 73 లక్షలుగా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.